అన్ని వీడియోస్లా సగం చూసి వెళ్ళిపోవద్దు, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థం అవుతుంది. బిగ్ బాస్ స్టార్మా బ్యాచ్ ని ఎప్పుడు సేవ్ చేస్తాడని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. 24/7 లైవ్ లో చూసా యష్మి శేఖర్ భాషతో అంటారనమాట, మనం ఏ పని చేయక్కర్లే, తిన్న ప్లేట్ కూడా కడగకుండా వాళ్ళని ఫుల్ గా ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ మాటకి రిప్లైగా శేఖర్ భాష, మనం తిన్న ప్లేటేనా లేకుంటే వాష్రూమ్ ఫ్లష్ కూడా వాళ్ళ చేతి చేయిద్దామని సర్కాస్టిక్ గా శేఖర్ భాష అన్నారు. చూడండి యష్మి గారు, బిగ్ బాస్ పువ్వులు చేతికిస్తాడు, కత్తి మనకిస్తాడు. మనం ఏది తీసుకుంటాం అన్నది మన నైజం, మన రియల్ క్యారెక్టర్ బట్టి బయటపడుతుంది. బొంగులో బిగ్ బాస్ టాస్క్లు. ఈ మాట ఎంత ఓపెన్ గా ఎందుకంటున్నా అంటే, ఈ సీజన్ లో బిగ్ బాస్ టీం ఇచ్చినవే స్టార్మా పరివారం టాస్క్లు. అందులో ఫౌల్ గేమ్ ఆడతారు ఈ బ్యాచ్ అంతాను. బ్రిక్స్ టాస్క్ లో యష్మి టీమ్ లో ఉన్న పృథ్వీ ఆపోజిట్ టీం గెలిచే టైంకి వాళ్ళ బ్రిక్స్ అన్ని తోసేసి ఫౌల్ గేమ్ ఆడాడు. యాజ్ ఎ సంచాలక్ గా నిఖిల్ కూడా చూస్తూ యాక్షన్ తీసుకోకుండా అలానే వదిలేశాడు. నాకైతే వరస్ట్ టాస్క్లు ఇచ్చిన బిగ్ బాస్ టీం సంచాలక్ గా నిఖిల్ ఇద్దరూ ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఇమిటేషన్ స్టార్ సోనియా. ఈ మాట ఎందుకన్నానో విత్ ప్రూఫ్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. పాయింట్ నెంబర్ 1, బేబకన్ ట్రిగర్ చేసి హౌస్ అందరికి ఎగ్నెస్ట్ అయ్యేలా చేసింది. పాయింట్ నెంబర్ 2, కొన్ని సిచ్యువేషన్స్ లో నిఖిల్ మైండ్ మ్యానిపులేట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 3, ఆపోజిట్ పర్సన్ ని ట్రిగర్ చేస్తుంది. వాళ్ళు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నోరు జారితే ఆ ఒక్క మాట పట్టుకొని తిరిగి ఆ సిచ్యువేషన్ అనుకూలంగా మార్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నామినేషన్స్ లో సీత అన్న ఒక్క మాటను పట్టుకొని డిస్కషన్ మొత్తం సైడ్ ట్రాక్ చేసింది. గేమ్ ఆడలేని ఆడపులి హౌస్ లో ఎన్నాళ్ళుంటుందో మనం చూద్దాం. అసలు సోనియా తప్పైతే ఏమీ లేదు. నా రిక్వెస్ట్, ఈ వీడియో ఒక్కటి చివరి వరకు చూడండి. ఫస్ట్ డేనే బేబకన్ ట్రిగర్ చేసి హౌస్ అందరిలో సింపతి సంపాదించుకుంది. హౌస్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నిఖిల్ తనని తనకు అనుకూలంగా మార్చుకొని ఒక ట్రాక్ కూడా స్టార్ట్ చేసింది. విష్ణుప్రియ పైన ఎలిగేషన్స్ వేసి తన క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసింది. నామినేషన్స్ లో సీతని ట్రిగర్ చేసి తనకు మెచ్యూరిటీ లేదు అన్నట్టు ప్రూవ్ చేయడానికి ట్రై చేసింది. సో తప్పు ఎవరిదైనా ఉంది అంటే అది మనది, ప్రేక్షకులది. ఎందుకంటే ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ ని సెకండ్ వీక్ వరకు తీసుకొచ్చాం. కనీసం ఎక్కడైనా మేల్కొని రైట్ పర్సన్ కు ఓటేసి హౌస్ లో ఉంచుదాం. సంచాలక్ గా కంప్లీట్ గా ఫెయిల్ అయిన యష్మి హౌస్ లో రేషన్ కోసం బిగ్ బాస్ 3 క్లాన్స్ మధ్యలో ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ లో భాగంగా పఫ్డ్ రైస్, అంటే మా సైడ్ మురీలు అంటాం, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి, ఒక 250 గ్రామ్స్ తీసుకొని రావాలి. 2 క్లాన్ మెంబర్స్ సీత అండ్ నాగమణికంట ఇద్దరు తీసుకొచ్చిన వాటిలో నాగమణికంట తీసుకొచ్చిందే 250 దగ్గరలో ఉంది. ఇక్కడ యష్మి చేసిన కన్నింగ్ పని ఏంటో తెలుసా? ఇద్దరిది ఎగ్జాక్ట్ గా 250 లేదు, సో ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి ఇద్దరికి పాయింట్ ఇవ్వట్లేదని చెప్పింతాను. అప్పుడు నాగమణికంట తన వాయిస్ స్ట్రాంగ్ గా రైస్ చేసి, మనం మనుషులు, రోబోట్స్ కాదు, ఎవరైనా అప్రాక్సిమేట్ గా 250 గ్రామ్స్ అంటే అందాజ్ గా తీసుకొని రాగలం, ఎగ్జాక్ట్ గా 250 గ్రామ్స్ తీసుకొని రాలేమని చెప్పాడు. మణికంఠ లాజిక్ తో యష్మి డిఫెండ్ చేయలేక సంచాలక్ డెస్టినీస్ ఫైనల్ అని చెప్పి క్లోజ్ చేసింది. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.